సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సాంకేతికంగా కరెంటు పరంగా కొన్ని ఇబ్బందులు కలిగినా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని చెప్పనా? రోగం వచ్చి అది తగ్గిన తర్వాత మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేసి నూనె రాసాం, దేవుడు తగ్గించాడు, దేవునికి స్తోత్రం అని చెప్తాం. ప్రియులారా, దాని విలువ ఎప్పుడు బాగా తెలుస్తుంది అంటే, దేని విలువ? ఆయన తగ్గించాడే దాని విలువ ఎప్పుడు బాగా తెలుస్తుంది అంటే, తగ్గకపోతే నువ్వు నార్మల్ అనుకున్నది టైఫాయిడ్ అయితే, లేకపోతే ఇంకా డేంజర్ పరంగా మారితే ఏమయ్యేదో అంత దూరం కాకుండా దేవుడు నా యెడల కృప చూపాడే అనే కృతజ్ఞత హృదయం నీలోనికి వస్తే ఆ సాక్ష్యము విలువైందిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, లైట్లు వెలగలేదు, సిస్టమ్ పనిచేయలేదు సరిగా, చాలా ఇబ్బంది పడింది. ప్రియులారా, ఇప్పుడు సమృద్ధిగా ఏ విధంగా అయినా దేవుడు తన బిడ్డలకు జ్ఞానం ఇచ్చి సమృద్ధిగా లైటింగ్ ఇచ్చాడు, చక్కని మైక్ సిస్టమ్ ఇచ్చాడు, మరి కీబోర్డ్ సిస్టమ్ కొంత వర్క్ అవ్వడానికి సహాయం చేశాడు. కాబట్టి ఇది విలువగా ఎంచుతున్నామా లేదా? మీకు జ్ఞాపకం చేయాలి మళ్ళా. ఒకవేళ రాకపోయి ఉంటే, మనంతా చీకట్లోనే ఉంటే, ఏదో ఈ మైక్ మాత్రం పనిచేస్తే మీరు ఎవరైనా కూర్చొని వాక్యం వింటారా? ప్రియులారా, వింటారులే, రామేపట్నం వాళ్ళే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మేలు జరిగినప్పుడు దాని విలువను మనం గ్రహించాలి అంటే, జరగకపోయి ఉంటే ఏమయ్యేదో అనే ఆలోచన మనకు వస్తే జరిగించిన దేవుని విలువను అంతకంతగా గణపరచగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ ఉత్సాహం కొరకు ఒక మాట చెప్తున్నాను. హల్లెలూయా అంటే తప్పేం కాదండి, దేవుని శక్తి అది. ఒకసారి రైనల్ బాంకే గారు మీటింగ్స్ పెట్టారంట. మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్ని ఆఫ్ చేయడానికి, అంటే ఇప్పటిదాకా టైర్డ్ అయ్యాం కదా, వాక్యం వినడానికే కదా వచ్చాం. ఆ మీటింగ్స్ ఆఫ్ చేయడానికి చాలా ప్రసిద్ధి చెందిన మాంత్రికుల్ని 4 తీసుకొచ్చారంట. మన భారతదేశం బాంబే ఎక్కడికి వచ్చినప్పుడు అనుకుంటా, హైదరాబాద్ అండి, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ 4 మూలల్లో కూర్చొని తమ కార్యక్రమాలు, మంత్రాలు విడుదల చేస్తున్నారు, శక్తులు విడుదల చేస్తున్నారు. ఏమైనా దైవజనుడు ఆ స్టేజ్ మీదే రక్తం కక్కి పడిపోయి చచ్చిపోవాలా, ఈ మీటింగ్లు ఆగిపోవాలా అని వారు ప్రయోగించేటువంటి చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను వాళ్ళు విడుదల చేస్తున్నారు. విడుదల చేస్తూ ఉండగా ఈ దైవజనుడు పైకి వచ్చాక ఇంకొక అలవాటు ఉంది. అదేంటంటే గట్టిగా హల్లెలూయా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. అంటే ఆయన మీటింగ్లో దేవుడు తాకితే ఎవరైనా కింద పడిపోతే వాళ్ళని స్టేజ్ మీద మోసుకొస్తారు. వినండి, 4 తీసుకొచ్చారు. వాళ్ళ తలలు జడలు కట్టి ఉన్నాయంట. ఎంత జడలు కడితే అంత మాంత్రికులు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అంటే మరి ఆ సైడ్ గురించి చెప్తున్నాను, ఈ సైడ్ ఎవరినైనా చూసి అనుకున్నారు కానీ, దేవునికి స్తోత్రం. ఎంత జడలు కట్టి ఉంటే అంత మాంత్రికుడు అంట ఆ ఏరియాలో. అలాంటి వాళ్ళు 4 తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టారంట. వాళ్ళు నురుగులు కక్కుకుంటూ ఉన్నారంట. సరే అండి, ఏంటి ఇంకా ప్రార్థన స్టార్ట్ అవ్వలేదు, ఇల్లు తెచ్చారంటే పడిపోయిన వాళ్ళు తేవడమే మా పని అండి, మా పని ఇంకేం లేదన్నారంట. సరే అని వాళ్ళకి ప్రార్థన చేశాక వాళ్ళు లేచి పలానా అండి, మేము మాంత్రికులం, ఈ మీటింగ్స్ జరగకూడదని మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు. 4 మూలల మేము 4 దిశల 4 మూలల మేము మంత్రాలు, శక్తులు విడుదల చేస్తున్నాం. మీరు స్టేజ్ మీద పడి రక్తం కక్కి చచ్చిపోవాలి, మీటింగ్లు జరగకూడదని శక్తులు విడుదల చేస్తున్నాం. మీరు స్టేజ్ పైకి ఎక్కి మీరేదో ఒక పెద్ద మంత్రం ఏదో పలికారండి. ఏం పలికారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చీకటి శక్తులు పడిపోవాలి రాత్రి. హల్లెలూయా. మీరు ఏదో ఒక పెద్ద మంత్రం చెప్పారండి, మాకు అదొకటే వినపడింది. తర్వాత మేము ఏమైపోయాం మాకు తెలియలేదు, తీరా కళ్ళు తెరిచి చూస్తే స్టేజ్ మీద ఉన్నాం అని చెప్పారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పెద్ద మంత్రం ఏంటి తెలుసా? పరలోకంలో నిత్యము ధ్వనించే మంత్రం, యేసుక్రీస్తు నామములో స్తోత్రధ్వని. హల్లెలూయా.
ఆ మాట చెప్పేటప్పటికి మాంత్రిక శక్తులు కుప్పకూలిపోయినాయి ప్రియులారా. కాబట్టి హల్లెలూయా చెప్తే మంచిదా చెడ్డదా? హల్లెలూయా. మేము చెప్పమన్న వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి చెప్తారు. ఏమని చెప్తారు? క్రీస్తు నేడు పుట్టెను అంటే ఏమని చెప్తారు? హల్లెలూయా. చెప్పకండి అని చెప్పండి అప్పుడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరల ఇంకొకసారి చెప్తారు, క్రీస్తు నేడు లేచెను అంటే హల్లెలూయా అని చెప్తారు. నీ నోట ఎలాగైనా ఆయన హల్లెలూయా పలికిస్తాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, శక్తిమంతుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన సమయమందు మీ పాదాల ఎదుట సాగిలి పడుతున్నాను దేవా. మీ కనికిరమును కోరుకుంటున్నాం అయ్యా. మాతో మాట్లాడమని మీ సన్నిధిలో బ్రతిమలాడు అడుగుతున్నాం అయ్యా. వేల మంది మనుషులు ఒక సైడు నిలబడి మాట్లాడిన కలగని ధైర్యము, ఆదరణ నీ ఒక్కడు మాట్లాడితే మా జీవితాల్లో గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం కలుగుతుందయ్యా. అయ్యా, మా జీవితాలు ఉజ్జీవింపబడతాయి, మా బ్రతుకులు నూతన దిశగా నడిపించబడతాయి ప్రభా. మా జీవితాలు ఉన్నతమైన శిఖరాలకు అధిరోహిస్తాయి ప్రభా. ఆ విలువైన వాక్కు కొరకు ఈ రాత్రి నీ సంఘముతో కలిసి నీ సేవకునిగా నేను కూడా దేహి అని అడుగుతున్నాను. యేసయ్యా, మాతో మాట్లాడు నాయన, మాతో మాట్లాడు ప్రభా. నీ మాటలను ఆటంకపరిచే ప్రతి చీకటిని, అంధకార శక్తులను, చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను, పొలిమేర శక్తులను యేసు అధికారం కలిగి నామములో కూలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. స్వేచ్ఛగా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, స్వేచ్ఛగా మా మధ్య సంచరించండి. మా ఒక్కొక్కరిని దర్శించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు క్లియర్గా మైకు ఉన్న వారు చదవండి తల్లి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడును ఉండడు నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించబడిన వాడును నేనే రక్షించిన వాడును నేనే దాన్ని గ్రహింపచేయువాడును నేనే ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు నేనే దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యెహోవా వాక్కు. వినాలి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు, నేనే దేవుడను, నాకు ముందు గాని నాకు తరువాత గాని మరి ఏ దేవుడు లేడు, ఏ అన్య దేవత అయినను మీలో లేరు, నేనే దేవుడను అని చెప్తూ మీరే నాకు సాక్షులు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మనిషికి తన స్వరూపాన్ని ఇచ్చి తన శ్వాసని ఇచ్చి భూమి మీద జన్మింపచేసిన దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, వినండి, దేవుడు తన మనస్సులో ఉన్న మాట, తన హృదయంలో ఉన్నటువంటి కాంక్ష తన బిడ్డలతో చెప్తున్నాడు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు అని చెప్తున్నాడు.
కాబట్టి ప్రియులరా, మనం గమనించినట్లయితే దేవుడు ఆశించిన దాన్ని మనం ఆయనకి అందించగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఎవరైనా గెస్ట్ మనం ఇంటికి వస్తే మనం అడుగుతాం, ఏం తింటారండి అడుగుతాం లేదా? టీయా కాఫీయా ఏదోటి వచ్చుగా. అలా అనకూడదండి. ఆయనకి ఏమి ఇష్టమో అది ఇద్దాం అని. టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తింటారు, మీకేం కావాలి అని అడుగుతాం. ఎందుకంటే ఆయన ఆశించినది మనం ఆయనకి ఇస్తే ఆయన హృదయమో సంతోషపడుతుందని మనకు తెలుసు. పిల్లర, మరి నీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు నీ దగ్గర నుంచి? ఏం ఆశిస్తున్నాడంటే వినండి, మన దేవుడు మన నుంచి ఆశించేది ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? నీవు ఆయనకు సాక్షిగా బ్రతకాలి. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన జీవము గల దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి నీవే ఆయనను ఎరిగిన నీవే, ఆయనను గూర్చిన గ్రహింపు కలిగిన నీవే, ఆయన స్వరాన్ని విన్న నీవే, ఆయనను గూర్చిన ఉపదేశము పొందిన నీవే ఆయనకు సాక్షిగా బ్రతకాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియులారా, మరి మనము ఆయనకు సాక్షిగా బ్రతకగలుగుతున్నామా? వినండి, చాలా సందర్భాల్లో మనం సాక్ష్యం ఇస్తాం. ఏం సాక్ష్యం ఇస్తాం? ఈ నెల చీటీ పాట ప్రార్థన చేసినట్లు మాకే వచ్చిందండి, దేవునికి స్తోత్రం అని చెప్పి సాక్ష్యం ఇస్తాం. తప్పేం కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చీటీ పాట నువ్వు రావాలని ఎందుకు ప్రార్థన చేసావు? నీ అవసరం అటువంటిది కదా. కాబట్టి అవసరం తీర్చిన దేవునికి స్తోత్రం చెప్పాలా. చాలా సంతోషం. పిల్లరా, కొన్నిసార్లు నేను పాస్ అయ్యానండి, మంచి మార్కులతో పాస్ అయ్యాను, దేవునికి స్తోత్రం అని సాక్ష్యం చెప్తాం. మరి కొన్నిసార్లు పిల్లరా, మాకు మగబిడ్డ కావాలనుకున్నాం, మగబిడ్డనే ఇచ్చాడండి దేవుడు అని సాక్ష్యం చెప్తాం. పిల్లరా, కొన్నిసార్లు ఇల్లు లేదయ్యా అని ప్రార్థన చేసాం, దేవుడు ఇల్లు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్తాం. ప్రియులరా, ఇల్లు కోసం సాక్ష్యం చెప్పే నీవు, చీటి పాట కొరకు సాక్ష్యం చెప్పే నీవు, బిడ్డల కొరకు సాక్ష్యం చెప్పే నీవు, నీ జీవితంలో తీర్చబడిన అవసరాల కొరకు సాక్ష్యం చెప్పే నీవు ఆయన కొరకు సాక్ష్యాన్ని చెప్పగల స్థాయిలో ఉన్నవా? ఏదో నీ అవసరం తీర్చినందుకు కాదు, నీ అవసరాలు తీర్చబడ్డందుకు సాక్ష్యం చెప్పొద్దు అని నేను అంటలేదు. అసలు నీవు చిన్న చిన్న విషయాల కొరకు సాక్ష్యం చెప్పి సంతోషపడుతున్నవే, అసలు ఆయనను ఎరిగిన నీవు, ఆయనను కలిగిన నీవు ఆయనకే సాక్షిగా అంటే భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి సాక్షిగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఆయనను గూర్చి సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? లేక సామాన్యమైన సాక్ష్యాలు చెప్పి హల్లెలూయా స్తోత్రం అని గంతులేసి బయటకు వచ్చేస్తున్నావా? దయచేసి ఆలోచించుకోమని ప్రభు పెట్ట నేను మనవి చేస్తూ, ఇదివరకు దినాల్లో జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని, ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనలాగే ఒక ఆయన దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పాడు. అయ్యా, నాకు అసలు నిలబడడానికి నీడ లేదండి, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు సహాయం చేశాడు, ఒక సింగిల్ పోర్షన్ బిల్డింగ్ కట్టుకున్నానయ్యా అని సాక్ష్యం చెప్పాడు. వినండి, ఆ సాక్ష్యంలో నుండి చెప్పినప్పుడు రోడ్డు మీద ఒక ఆయన వెళుతూ విన్నాడు. విన్న వ్యక్తి వచ్చి ఆయన అన్నాడు, అయ్యా నేను కూడా సాక్ష్యం చెప్తాను అన్నాడు. సరే సాక్ష్యం చెప్తారు కదా అని పాస్టర్ గారు మైక్ ఇస్తే ఆయన ఏమన్నా అంటే, అసలు నేను ఈ దేవుణ్ణే నమ్మను. ఏ దేవుణ్ణి నమ్మను? నిన్ను చేసిన దేవుణ్ణి ఎందుకు నమ్ముతావు? నువ్వు చేసిన దేవుణ్ణి నమ్ముతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసినదే నీకు దేవుడైతే నిన్ను చేసిన వాడు నీకేమవుతాడు? విను, ఆయన అన్నాడు, నేను అసలు ఈ దేవుణ్ణే నమ్మను, నేను 5 స్టేర్ల బిల్డింగ్ కట్టాను అన్నాడు. ఇప్పుడు ఎవరి సాక్ష్యం పెద్దది? ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? మీరే చెప్పాలి. నమ్మను వాని సాక్ష్యమే పెద్దది కదా. ఈ దేవుణ్ణి నమ్మను, నేను 5 స్టేర్లు బిల్డింగ్ కట్టాను తెలుసా, ఏమీ లేని స్థితిలో నుండి 5 స్టేర్లు బిల్డింగ్ కట్టాను తెలుసా అని సాక్ష్యం ఇచ్చాడు. మన అన్న తేల ముఖం వేసుకొని చూస్తున్నాడు, ఇదేంట్రా అని. ఇప్పుడు ఇంకొక అతను అలా వెళ్తున్నాడు, ఎవడో దారిపోయేవాడు వెళ్తున్నాడు, ఆడొచ్చాడు గబ ఈ దేవుడు లేదు, ఏ దేవుడు లేదు, నేను ఏ దేవుణ్ణి నమ్మను, అసలు దేవుడే లేడు అంటాను. నేను 10 స్టేర్లు అపార్ట్మెంట్ కట్టాను, మీరు గొప్ప నేను గొప్ప అన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప మనమే చెప్పాలి. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? పిల్లరా,
ఈ సాక్ష్యాలకి ఎంత విలువ ఉందో నాకు తెలియదండి. ఈ సాక్ష్యాలకి ఎంత విలువ ఉందో నాకు తెలీదు. ఒక ఆయన అంటాడంట, డాక్టర్ గారు అంటారంట, ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ప్రజలందరూ పేషెంట్లు అయితే నాకు వ్యాపారం బాగా జరుగుతుంది అయ్యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా ప్రజలందరికీ రోగాలు బాగా రావాలయ్యా, ఇదిగో వర్షం ఎండ కలిస్తే కనుక అది ఆ టైంలో రోగాలకు నిలయంగా మారుతుంది, ఇది సీజన్ అంటాడు. ఏ సీజను? జనాలకి రోగాల సీజను. పిల్లలు మీకు ఇంకో విషయం తెలుసా? శవపేటికలు తయారు చేస్తాడు కదా, అంటే సమాధి బాక్సులు తయారు చేస్తాడు కదా, వింటున్నారా? సమాధి బాక్సులు తయారు చేసేవాడు కూడా ప్రభువుని నమ్ముకుంటే ఉదయాన్నే లేచి ఏం ప్రార్థన చేస్తాడు మీరు చెప్తారా? ఏం చేస్తాడన్నా? అయ్యా 4 బేరాలు పంపించయ్యా. అప్పుడు 4 బేరాలు రావాలంటే ఏమవ్వాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా 4 బాక్సులు సేల్ అవ్వాలా. 4 బాక్సులు చేయాలంటే 4 పరదేశులమే ప్రియులారనే పాట పాడాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా ఇవి కాదు, ఆయనకే నువ్వు సాక్షివి కావాలి. దేవునికి స్తోత్రం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి నీ నాసికారంధ్రలో జీవవాయువును ఊది తన స్వరూపం ఇచ్చి తనకి ప్రతిరూపంగా భూమి మీద నిన్ను నిలవబెట్టిన జీవము గల దేవునికి నీవు సాక్షివి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకని ఆ మాట అంటున్నాము అంటే ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టి ఏది దేవుడు కాదు, సృష్టించిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టిని కాదు, సృష్టికర్తను నమ్ముకున్న నీవు ఆయనకే సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా మనందరము కూడా మనమేదో అల్పమైన విషయాల్లో ఆనందపడిపోక అలాగని చేసిన కార్యాలు దాయమని చెప్పటంలా, అవసరంలో ఉన్నవారు బలపడటం కొరకు చెబుదాం. పరిపూర్ణంగా మన జీవితాల్లో ఆయనకే సాక్షులమై బ్రతుకుదుముగాక. హల్లెలూయా. జీవము కలిగిన సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన నీవు ఆయనకు సాక్షిగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను మనవి చేస్తున్నాను, వినండి. ఇది సాధ్యమా? జీవము కలిగిన దేవునికి, శక్తిమంతుడైన దేవునికి, గొప్ప సృష్టికర్త అయిన దేవునికి అల్పుడైన ఒక మనుష్యుడు, అధముడైన ఒక మనుష్యుడు, బలహీనమైన ఒక మనుష్యుడు, ఆ పూట రోజును గడుపుకునే ఒక సాధారణమైన వ్యక్తి జీవము కలిగిన దేవునికి సాక్షిగా నిలబడటం, ఆయనే దేవుడు, నేను ఆయనకి సాక్షిని వెలుగెత్తి చెప్పగలగటం, స్టాండర్డ్గా నిలబడగలగడం సాధ్యమంటారా? సాధ్యము అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను చెప్పమానని చెప్పేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసాధ్యము అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అసాధ్యమో తెలుసా? ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్యకి రాకపోతే, ఆయన మన జీవితాల్లో ప్రవేశించకపోతే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి నీవు నేను సాక్షిగా బ్రతకటం, ఆయన కొరకు సాక్షిగా నిలబడటం అసాధ్యం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా సృష్టికర్త అయిన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి బహు అల్పుడైన మనిషి సాక్షిగా బ్రతకడం అసాధ్యం. ఎందుకంటే తనంతట తాను జీవము కలిగిన దేవుని కొరకు బ్రతకలేక
దేవుడు తినవద్దన్న పండును తిని ఆజ్ఞను మీరి దేవునికి దూరమైన ఈ మనిషి ఇప్పుడు దేవునికి సాక్షిగా బ్రతకాలి అంటే ఆ మనిషికి ఏమవసరం అంటే పరిశుద్ధాత్మ అతని మీదకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతామంట. అప్పుడు మనము యూదయ, సమరయ, భూదిగాంతముల వరకు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగాంతముల వరకు ఆయనకు సాక్షులుగా బ్రతకగలుగుతామట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాట చెప్పి పరలోకానికి వెళ్ళిన ప్రభువే పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మగా, నా మాట వినాలి, పరిశుద్ధాత్మగా ఆత్మస్వరూపిగా కృమ్మరించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమాజానికి భయపడి, మనుష్యులకు భయపడి, పరిస్థితులకు భయపడి, ఇదిగో మేడ గదిలో తలుపులు మూసుకొని అల్లల్లి ఆడిపోతూ రహస్యంగా మొరపెడుతున్నటువంటి దేవుని బిడ్డల మీదకి పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వస్తే తలుపులు పగలగొట్టుకొని దేవునికి సాక్షులుగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తాడో, ఒక వ్యక్తి మీదకి వస్తాడో, అప్పుడు ఆ వ్యక్తి జీవము కలిగిన దేవునికి సాక్షిగా బ్రతకడం సాధ్యం. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన తెలివి చేత, తన శక్తి చేత, తన బలము చేత, తన శౌర్యము చేత, లేక తనకున్నటువంటి మంది మార్బలము చేత, అధికారముల చేత ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా బ్రతకలేడు. మరి ఎలా బ్రతుకుతాడు? పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము చేత ఒక వ్యక్తి, అల్పుడైన వ్యక్తి, దేవుని కొరకు బలమైన శక్తి కలిగిన సాక్షిగా అతడు బ్రతకగలడు అని దేవుని వాక్యం సాక్ష్యం చెప్తుంది. ప్రియులారా, నీవు సాక్షిగా బ్రతకలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుని కృప పొందావో లేదో పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుతావు. ఏ శక్తిని పొందుతావు? ఆయనకు సాక్షిగా బ్రతకగల శక్తిని పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సాక్షిగా బ్రతకగల శక్తిని పొందిన నీవు యెరూషలేములోను అనగా సంఘములోను, యూదయలోను అనగా ఆత్మీయ బిడ్డల మధ్య, కుటుంబాల మధ్య, కుటుంబంలోను, సమరయ అనగా మిశ్రత జనమైన లోకస్తుల మధ్య కూడా భూదిగాంతముల వరకు దేవునికి సాక్షిగా, నేను అనేది మీరు అర్థం చేసుకుంటారని నేను మనవి చేస్తున్నాను. దేవుని కార్యాలకు సాక్షిగా కాదు, దేవునికే సాక్షిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలకు సాక్షిగా కాదు, దేవునికే సాక్షిగా నీవు బ్రతకగలవు అని ప్రభు పేటనే మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల మీదకి దిగి వచ్చాడో అప్పుడు వారు సాక్షులై యేసు క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధరణ, రాకడలకు సాక్షులై సమాజాన్ని తలక్రిందులు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకొకసారి మాట చెప్పి ముందుకు వెళ్తాను. తెలివి చేత, జ్ఞానము చేత, వాగ్దాటి చేత, వాక్శక్తి చేత కాదండి, పరిశుద్ధాత్మాభిషేకము చేత లోకమును తలక్రిందులు చేయగల ప్రసంగికులు కాదు, సాక్షులైపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్ష్యము ప్రియులారా లోకమును తలక్రిందులు చేసిందట. లోకమును తలక్రిందులు చేసింది, నివ్వెరపోయేలాగా చేసింది, ఆశ్చర్యపడేలాగా చేసింది, అబ్బురపడేలాగా చేసింది. అయ్యలారా, మేమేం చేయాలి అని అపోస్తుల ముందు మోకాళ్ళ మీద పడి అడిగేలాగా చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్ష్యము నూతన నిబంధన సంఘానికి జీవం పోసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్ష్యమే, వారిచ్చిన సాక్ష్యమే నూతన నిబంధన సంఘానికి పునాదిగా నిలిచింది. ప్రియులారా, ఆ సాక్షిగా నీవు బ్రతకాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రాంతానికి వచ్చినటువంటి విలియం కేరీ అనే భక్తుడు, దైవజనుడు చెప్పేవాడట,
ఆయన పుస్తకంలో రాయబడి ఉంది, దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని తలపెట్టు అని చెప్పేవాడట. ప్రియులారా, చిన్న చిన్న విషయాల్లో సంతోషపడిపోయి కాలక్షేపం చేయొద్దు. ఆయన చేసిన కార్యాలకు సంతృప్తిగా చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పి బ్రతకొద్దు. ఆయనకే సాక్షిగా బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సాక్షిగా బ్రతికిన అపోస్తుల జీవితాలను ప్రభావితము చేస్తున్న దేవుడే, అపోస్తులను వాడుకున్న దేవుడే, అపోస్తుల ద్వారా లోకమును తలక్రిందులు చేస్తున్న దేవుడే. నీ సాక్ష్యము ద్వారా ఆయనకు నీవు నిలబడి ఆయనకు సాక్షిగా, ఆయనకే సాక్షిగా నువ్వు చెప్తున్న సాక్ష్యము ద్వారా లోకమును తలక్రిందులు చేస్తాడు. భూమి మీద అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు. అపోస్తులు ఏ విధంగా వాడబడ్డారో, ఏ అపోస్తులు? మనలాంటి మనుషులే, మనలాంటి సామాన్యమైన మనుషులే. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడే. సామాన్యమైన ఒక మనుష్యులను అసామాన్యులుగా చేసి లోకమును తలక్రిందులు చేయించిన శక్తివంతులమైన ఆ సాక్ష్యమే నీ సాక్ష్యం అయితే నీ జీవితం కూడా అపోస్తుల అభిషేకం చేత వాడబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక రోజు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు సిమోను. ఏ సిమోను? చేపలు పట్టే సిమోను కాదు, గారడీ చేసే సిమోను. వినండి, గారడీ చేసే సిమోను వచ్చాడు. వచ్చి అన్నాడు, అపోస్తుల అభిషేకాన్ని చూశాడు. అపోస్తులు చేతులు వేస్తే దేవుని అభిషేకము దిగి రావటం చూశాడు. దేవుని శక్తిని చూశాడు. ఆ అభిషేకము, ఆ శక్తి నాకు కావాలి, కాబట్టి ఇదిగా అయ్యా, మీరు కావలసినంత తీసుకోండి, కట్లలోంచి అభిషేకం నాకు ఇవ్వండి అయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, పొరా పొరా, నీ సొత్తు నీతో కూడా నశించిపోవును గాక అన్నాడు. ప్రియులారా, దేవుడు సొత్తును ఆశించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే నేను కూడా ఒక అట్టుపల్లి గాలిచ్చి చేయి దులుపుకునేవాడిని ఆ దినాల్లో. అలాగైతే నేను కూడా కొంత కానుకిచ్చి చేయి దులుపుకునేవాడిని ఆ దినాల్లో. నా దేవుడు ఏదో కానుకను సొత్తును ఆశించేవాడు కాదు. అంతేకాదు, నా దేవుడు బాహ్య రూపాన్ని లెక్కించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ విషయంలో లోబడతాడో తెలుసా? హంగులు ఆర్భాటాలు, అంటే ద్రవ్యాన్ని లెక్కించడు, హంగులు ఆర్భాటాలు లెక్కించడు, తెలివిని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. మరి దేనికి లోబడతావయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా? ప్రార్థనకు లోబడతానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు లోబడతానంటాడు. అందుకే యేసయ్య సజీవంగా ఉన్నప్పుడు తన బిడ్డలతో చెప్పాడు, ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను, దేవుడిని, తండ్రిని ఎందరూ అడుగుతారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మను ధారాళంగా సమృద్ధిగా దయచేస్తాడు. ప్రియులారా, అడగాలి. అయ్యా, నీ కొరకు సాక్షిగా బ్రతకలేకపోతున్నానయ్యా, బలహీనుడినైపోతున్నానయ్యా. సంఘములో, సమాజములోనే కాదు, 4 గోడల బయటే కాదు, 4 గోడల లోపలే కాదు, ఎక్కడ చూసినా నీ సన్నిధిలో నీకు సాక్షిగా బ్రతకలేకపోతున్నానయ్యా, బలహీనుడినైపోతున్నానయ్యా. నన్ను కరుణించవా, నా ఎడల కృప చూపువా, నీ శక్తిని, నీ అభిషేకాన్ని నాకు అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తే, వినండి, ప్రార్థన చేస్తే నేను ముందుకు వెళ్తున్నాను. ద్రవ్యానికి లోబడని దేవుడు, హంగులు ఆర్భాటాలకు లోబడని దేవుడు, తెలివిని జ్ఞానాన్ని తృణీకరించే దేవుడు, ప్రార్థనకు మాత్రమే అప్పగించుకునే దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక మాట చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. పరిశుద్ధాత్మ దేవుని విలువ. ఆ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం అంత ధ్యానం చేస్తే, మ్రాను మీద శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు చనిపోతాడు పాప పరిహారార్థ బలియాగంగాని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల లేఖనాలు రుజువు చేస్తున్నాయి. దేవుని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రవక్తల ప్రవచనాలు, ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధానాలు, యేసుక్రీస్తు శిలువ మ్రానుపై చనిపోతాడు అని సాక్ష్యం ఇస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో ఉన్న మేడగదిలోకి దిగి వస్తాడు అని ఒక లేఖనం చూపిస్తారా? లేదు. ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు
యెరూషలేములో ఉన్న, మీరు అర్థం చేసుకోవాలి, యెరూషలేములో ఉన్న మేడ గది మీదకే దిగి వస్తాడు అని ఒక ప్రవక్త ప్రవచించలేదండి. ఒక లేఖనం రాయబడలా. ఎందుకో పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్ముడు యెరూషలేము దగ్గరికి వచ్చి యెరూషలేమును పరిశీలిస్తుండగా ఆయనకు ఒక మేడగది కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మేడగది దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ మేడగదిలో చొరబడ్డాడు. ఆ మేడగదిలో ఉన్న ప్రజల మీద తన అభిషేకాన్ని కృమ్మరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, మనం అడుగుదాం, అయ్యా యెరూషలేములో ఏ మేడ కనపడలేదా? ఆ మేడ గదిలోనికే వచ్చి ఆ మేడ గదిలో ఉన్న వాళ్ళ మీదే అభిషేకం ఇచ్చావే, ఇంక ఎక్కడికి రాలేదా అంటే, ప్రియులారా, యెరూషలేములో దేవుని ఆత్మ తిరుగుచుండగా ఒక మేడగది కనిపించింది. ఆ మేడగది వైపు చూస్తే ఆ మేడగదిలో 120 మంది మోకాళ్ళ మీద కనిపించారు. హల్లెలూయా. 120 మంది మోకాళ్ళ మీద కనిపిస్తే ప్రార్థన పరుని వెతుక్కునే దేవుడు. హల్లెలూయా. ప్రసంగికుడిని కాదు, తెలివితేటలు కలిగిన వాడిని కాదు, వాగ్దాటి కలిగిన వాడిని కాదు, మోకాళ్ళ మీద పడి దేవుని కొరకు గుండెలు బాదుకునేవాడిని వెతుక్కుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో చొరబడ్డాడు. తన అభిషేకం చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత అక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని నింపాడు. ప్రతి వ్యక్తిని దేవునికి సాక్షిగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మోకాళ్ళ మీద పడి అడుగు, నేను నీ కొరకు బ్రతకలేకపోతున్నానయ్యా, నీకు సాక్షిగా బ్రతకలేకపోతున్నానయ్యా, నీ కొరకే ఒక సాక్షిగా నువ్వు చేసిన కార్యాల కొరకు సాక్ష్యం ఇస్తున్నాను, చిన్న చిన్న కార్యక్రమాల కొరకు సాక్ష్యం ఇస్తున్నాను, అసలు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాల్సిన నేను ఇవ్వలేకపోతున్నానయ్యా, నీ కొరకు సాక్ష్యం ఇవ్వగల శక్తిని నాకు ఇచ్చే పరిశుద్ధాత్మ అభిషేకమును నాకు ఇవ్వవా ప్రభువా అని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఏ వ్యక్తి కన్నీరు కారుస్తాడో ఆ వ్యక్తిని వెతుక్కుంటూ పరిశుద్ధాత్ముడు వస్తాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళక్కర్లా, అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం కూటం జరుగుతుందంట. అక్కడికి వెళితే నీకు చెంబుతో నూనె నెత్తి మీద పోస్తారంట, నీకు అభిషేకం వచ్చేస్తుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలా చెప్తావయ్యా అంటే వాక్యపు ఆధారంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ సంఘంలో జరిగే ప్రార్థనలో పాల్గొని మోకాళ్ళ మీద పడివేడు, ఒంటరిగా దేవుని పాదాల మీద పడివేడు, దేవుని సన్నిధిలో దేవుడు నీ ఇంటిని చూస్తే మోకాళ్ళ మీద నువ్వు కనిపించగలిగితే, నేను అంటున్నాను, నిన్ను తప్ప ఎవరిని అభిషేకిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ కొరకే కదా పెంతెకొస్తు దినమందు కుమ్మరించబడిన పరిశుద్ధాత్ముడు నీ కొరకే కదా. హల్లెలూయా. ప్రియులారా, ఆయన మన జీవితాల్లోకి వస్తే అప్పుడు నీవు ఆయనకు సాక్షిగా మారుతావు. ఎవరికి? జీవము కలిగిన దేవునికి నీవు సాక్షిగా మారుతావు. మరొకసారి జ్ఞాపకం, ఆయన కార్యాలకు కాదు, ఆయనకే నువ్వు సాక్షిగా మారుతావు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్పాడు, తండ్రి యొద్ద నుండి ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. మొదటి నుంచి మీరు నాతోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యం ఇస్తారని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నుండి ఉన్నా ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన వస్తేనే కానీ వీళ్ళు సాక్ష్యం ఇవ్వలేరండి, వీళ్ళు సాక్షులుగా నిలబడలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోవాలి సుమా. పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పాడు. ఎలా ఇస్తాడు? ఆయనకి ఏమైనా నోరు ఉందా? ఏమండి, ఆత్మ అంటే వినండి, ఆత్మ అంటే అదృశ్యమైన దాన్ని ఆత్మ అంటారు. అదృశ్యమైనటువంటి ఆత్మ ఎట్లా సాక్ష్యం ఇస్తాడు? ఆయనకి చేతులున్నాయా, కాళ్ళున్నాయా, నోరుందా,
అదృశ్యమైనటువంటి అభిషేకపు శక్తి కదా, ఆయన అలాగా సాక్ష్యం ఇస్తాడు అంటే నీలో నుండి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలోనికి వచ్చి ఇస్తాడు. నీ చేతులను, నీ కాళ్ళను, నీ హృదయాన్ని, నీ నోరును వాడుకొని సాక్ష్యం ఇస్తాడు. ఆయన నీ మీదకి వస్తే నీవు ఆయనను గురించి సాక్షిగా బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆయనను గురించిన సాక్షి, ఆయన సాక్షి, ఆయన సాక్షి అంటే ఏంటి? చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 45 నుండి 47 వరకు. లూకా సువార్త 24:45 నుండి 47 వరకు. అప్పుడు వారు లేఖనమును గ్రహించున్నట్లుగా వారి మనస్సు తెరచెను. తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తును గుర్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన పాప పరిహారార్థ బలియాగముగా శ్రమపడి మరణించాడు అని సాక్ష్యం ఇవ్వటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గేదె ఎక్కువ పాలిస్తే సాక్ష్యం ఇవ్వటం కాదు నేను చెప్పేది. ఆయన సర్వమాన పాప పరిహారార్థ బలియాగమై ఆయన మన స్థానంలో మన కొరకు మనము చనిపోవలసిన సిలువ మ్రానుపై ఆ పాపపు మరణాన్ని ఆయన పొందాడు. ఆయన నా కొరకు మన కొరకు ఆయన మరణించాడు అని ఆయన మరణమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్పాడు బల్లారాధన టైం ఏం చెప్పాడు? నేను వచ్చు పర్యంతం నా మరణమును ప్రచురము చేస్తారు అని చెప్పాడు. పిల్లరా, నువ్వు ప్రకటించవలసింది ఆయన మరణాన్నే. నువ్వు ఆయన మరణానికి సాక్షిగా, ఆయన మరణానికి సాక్షిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణించిన ఆయన బలియాగానికి సాక్షిగా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. 2, ఆయన పునరుద్ధానానికి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన పాప పరిహారార్థమై సిలువలో మరణించాడు అని ఆయన మరణానికి సాక్ష్యం ఇచ్చి 3వ దినాన మరణమును జయించి సజీవుడై తిరిగి లేచాడు. ఆయన మరణమును జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను మరణము బంధించుట అసాధ్యము అని అపోస్తులు సాక్ష్యం ఇచ్చినట్లు సాక్ష్యం ఇవ్వాలి. మా దేవుడు మరణించి తిరిగి లేచిన దేవుడు అని సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలట. అంతేకాకుండా మారు మనసును గూర్చియు పాప క్షమాపణ గూర్చియు ప్రకటించబడాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతులకు ఇప్పుడు మీరు చెప్పాలి, ఏ సంగతులు? ఆయన మరణాన్ని ప్రకటించే విషయంలో, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించే విషయంలో, మారు మనస్సును ప్రకటించే విషయంలో, పాప క్షమాపణను ప్రకటించే విషయంలో మీరే సాక్షులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అపోస్తులు అదే చేశారు. ఆయన మరణాన్ని ప్రకటించారు, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించారు. ఆయన మరణ పునరుద్ధానాలు ప్రకటిస్తుండగా ప్రియులారా, మీరు తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథాల్లో చదువుకోండి. అద్భుతాలు దేవుడు చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మృతులు సజీవులై లేవటం మొదలుపెట్టారు. అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, సూచక క్రియలు జరిగినాయి, అద్భుతాలు మహత్కార్యాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఏం చేస్తే జరిగినాయి అంటే ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తుండగా జరిగినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్న నీవే మారు మనసును, పాప క్షమాపణను ప్రకటించి ఆ మారు మనసుకు, ఆ పాప క్షమాపణకు, అనగా మీరు అర్థం చేసుకోవాలి, ఆ మారు మనసుకు, ఆ పాప క్షమాపణకు అనగా క్రీస్తు మరణానికి, ఆయన పునరుద్ధానానికి. ఆ మారు మనసుకు,
పాప క్షమాపణకు, ఆ క్రీస్తు మరణానికి, ఆయన పునరుద్ధానానికి సంబంధించిన సాక్షిగా నీవు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మారు మనసుకి, పాప క్షమాపణకి, క్రీస్తు మరణానికి, పునరుద్ధానానికి లింక్ ఏంటండి? ఆయన పాప పరిహారార్థమై చనిపోయాడు, 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచాడు, మమ్మల్ని మారు మనసు పొందమన్నాడు, పాప క్షమాపణ పొందమన్నాడు, అంతే కదా. అది ప్రియులారా, నీవు ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తే, నువ్వు ప్రకటించేటువంటి సాక్షిగా నువ్వు బ్రతికితే, నీవు తెలియకుండానే మారు మనసును, పాప క్షమాపణను ప్రకటించగల సాక్షిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనం మనం చదివితే, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చి ఉండగా, మనము చచ్చి ఉండగా, మీరు అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ప్రియులారా వినండి, పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉండగా, ఆయన క్రీస్తు యేసుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషికి మారు మనస్సు, పాప క్షమాపణ, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వ్యక్తి తిరిగి క్రీస్తుతో కూడా బ్రతికించబడిన అనుభవం, వ్యక్తిగత అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, క్రీస్తు యొక్క జననము, లేక క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క వ్యక్తిగత జీవితమా, లేకపోతే వాక్యములో రాయబడిన మాట? వ్యక్తిగతమా, లేకపోతే అతను అనుభవించినదా, లేకపోతే కేవలం లేఖనంలో రాసింది మాత్రమే చెప్తున్నాడా? చెప్పండి. అనుభవించి చెప్తున్నాడు. ఆయన పాప క్షమాపణ కొరకు మరణించాడు. ప్రియులారా, నిత్య జీవాన్ని ఇవ్వటానికి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు గమనించాలి, ఆయన మరణము ఆయన వ్యక్తిగత అనుభవం, ఆయన పునరుద్ధానము ఆయన వ్యక్తిగత అనుభవం. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించే నీవు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో నుండి లేపబడితే ఆయనకు సాక్షి అవుతావు. ఇందాక ఒప్పందం మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీవు క్రీస్తుతో కూడా మారు మనసులోనికి లేపబడితే, పాప క్షమాపణ అనుభవంలోనికి లేపబడితే, క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివి గనుక ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి నీ జీవితమే సాక్ష్యము గనక ఇప్పుడు నీవు దేవునికి సాక్షివి. హల్లెలూయా. అదే పాపంలో పొరలాడుతూ, అదే అన్యాయంలో పొరలాడుతూ, అదే లోకాన్ని, అదే పాపాన్ని ఆస్వాదిస్తూ, చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నా, నీ పాదాలు దేవుని మందిరంలో నిలబడుతున్నా, మార్పు లేని జీవితముతో పాపాన్ని ఆనందిస్తూ, లోకపు ఇచ్చల్లో కూరుకుపోతూ, దేవుని ఎరిగిన వ్యక్తి బ్రతకాల్సిన రీతిలో బ్రతకకుండా, దేవుని ఎరగని ఒక అన్యజనుడి కంటే హీనంగా బ్రతికే నీవు దేవునికి సాక్షివి కాదు. హల్లెలూయా. నీవు దేవునికి సాక్షి అంటే ఎప్పుడో తెలుసా? నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ అనుభవంలోనికి వచ్చి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తుతో కూడా ఆయన మరణ పునరుద్ధానమందు బ్రతికించబడినట్లయితే నీవు ఆయనకు సాక్షివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మారు మనస్సు పొందకుండా, నీ పాత అలవాట్లో నీవు మార్పు చెందకుండా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారమైన కార్యాల్లోనే కొట్టుకుపోతూ, ప్రియులారా, నీవు దేవునికి సాక్ష్యం ఇస్తే దేవుని కార్యాలు జరగవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము నీలో పని చేయాలంటే దేవుని పాదాలు ఎదుట పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తుతో కూడా మారు మనసు, పాప క్షమాపణ అనుభవంలో బ్రతికించబడిన వాడువై, క్రీస్తు మరణ పునరుద్ధానాలకు సాక్షివై బ్రతికితే అప్పుడు
ఆయన నీ జీవితాన్ని అపోస్తుల అభిషేకంతో నింపుతాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతాలు దేవునికి సొంతమవుతాయి. నువ్వు అడుగుపెట్టిన కుటుంబాలు దేవుని వైపు తిరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తుండగా రోగములు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తుండగా చీకటి శక్తులు కుప్పకూలిపోతాయి. దేవుని రాజ్యాలు స్థాపించబడతాయి. సాతాను సామ్రాజ్యాలు కూలిపోతాయి. ప్రియులారా, దేవునికి నీవు ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యమైన మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవపు సాక్ష్యాన్ని నీ మాటల్లో కాదు నీ బ్రతుకులో కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే మీకు వినబడుతుంది. నేను ఫలానా మాట మాట్లాడాను అని మీకు అర్థమవుతుందా లేదా అన్న 10 అయిందన్న అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుందా అన్న? అర్థమవుతుందా? నేను ఒక ఆలోచన చేసుకున్నాను మనసులో, మీకు అర్థమవుతుందా? పిల్లరా, హృదయపు అంతర్యాలను పరిశోధించే దేవునికి అర్థమవుతుంది. నువ్వేం ఆలోచిస్తున్నావో అర్థమవుతుంది. ఏమి మాట్లాడుతున్నావు, నువ్వేమి తలస్తున్నావో అర్థమవుతుంది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఊహలలోని ఆంతర్యాలు ఎరిగిన దేవుడు. నీవు బ్రతికిన వ్యక్తిగా, క్రీస్తుతో కూడా మరణ పునరుద్ధానపు అనుభవాలను అనుభవించిన వ్యక్తిగా బ్రతకాలి అని, ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడివై దేవుని కొరకు బ్రతకాలని మాటలలో, తలంపులలో, ఆలోచనలో, ప్రవర్తనలో పరిశుద్ధతను కోరుకుంటున్న దేవుడు మన జీవితాల్లో మనం ఆయనకు సాక్షులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నా మాటలే కాదు ఆయనకి సాక్ష్యం, నా తలంపులు కూడా ఆయనకి సాక్ష్యంగా ఉండాలా. హల్లెలూయా. నా మాటలు, నా ప్రణాళికలే కాదు ఆయనకి సాక్ష్యం, నా జీవితంలో నేను పైకి చేసే ప్రార్థనే కాదు ఆయనకి సాక్ష్యం, నా అంతరంగపు ఆలోచనలు, విధానాలు, నా ఆలోచన సరళి ఆయనకు సాక్షిగా ఉండాల. ఎందుకంటే ఆలోచనలు ఎరిగిన దేవుడు, తలంపులు ఎరిగిన దేవుడు, రహస్యములను ఎరిగిన దేవుడు, రహస్యమందు చూస్తున్న దేవుడు. ఆయన కన్ను దృష్టికి మరుగైనది ఏది లేదు. నేను మారు మనసు పొందక ముందు నన్ను ఏమనేవారు తెలుసా? మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అనేవారు తెలుసా? అరే, నువ్వు మా పిల్లలతో ఎక్కువగా తిరక్కరా, మా పిల్లలంతా చెడిపోయిన వాళ్ళు, తాగుతారు, సిగరెట్లు కాలుస్తారు, మంచోళ్ళు కాదురాలు. అయ్యా, ఒక్కగాను కోడి ఇంట్లో పెద్దోడు అని పెంచామయ్యా, కుటుంబానికి ఉపయోగపడాలా, వాళ్ళతో తిరక్కరా బాబు, పాడైపోతావు అనేవారు. మా పెద్దమ్మ అనేది అసలు నాకు కొడుకంటూ ఉంటే రాజుగాడే నాకు కొడుకండి, అసలు అంత బుద్ధిమంతుడే లేడండి అని చెప్పేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నాను, నేను వాళ్ళలో ఒకడినే, ఇంట్లో తెలీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ విషయాలన్నీ ఇంట్లో చెప్తాం కాబట్టి మనకు కూడా అందులో షేరింగ్ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం తింటే అందులో షేరింగ్, వాళ్ళు ఏం తాగితే అందులో షేరింగ్, వాళ్ళు ఏం కొంటే అందులో షేరింగ్ మనకి ఉంది. పాపం ఇంట్లో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే మరి ముఖ్యంగా నా హృదయ స్థితి నా తల్లికి తెలియదు. తెలిస్తే ఏం చేస్తుందన్నా అని అడుగుతారా? ఊయన్లే, కంగారు పడకండి. కాండ్రించి ఉమ్మేస్తుంది. కాండ్రించి కడుపుని పుట్టిన తల్లి కూడా ఛే ఎంత దరిద్రుడాయుడు అని నా హృదయ స్థితి తెలిస్తే కాండ్రించి నా ముఖాన్ని ఉమ్మేస్తుంది. తెలియక రాజు అంత మంచోడే లేడని చెప్పేవారు. ప్రియులారా, తల్లి తెలియదు కాబట్టి నా కొడుకు ఎంత మంచోడని చెప్పింది. అన్నీ ఎరిగిన దేవుడు, నా దౌర్భాగ్యతను ఎరిగిన దేవుడు, నా నీచమైన స్వభావాన్ని ఎరిగిన దేవుడు, పిల్లరా నా నీతి తప్పిన బ్రతుకుని ఎరిగిన దేవుడు, ఎరగక నా తల్లిని నన్ను పొగిడింది కానీ ఎరిగిన నా దేవుడు నన్ను గుండెలకు హత్తుకున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తముతో కడిగాడు,
ఆయన ఆత్మతో నింపాడు. ఆయన సాక్షిగా ఈరోజు సమాధానాన్ని ప్రకటించే సేవకుడిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవరో తెలియక ప్రజలు పొగుడుతారు, నువ్వెవరో తెలిసిన దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నీ స్థితి ఏంటో తెలుసు, నీ ఉద్దేశాలు ఏంటో తెలుసు, నీ ఆలోచనలు ఏంటో తెలుసు, నీ తలంపులు ఏంటో తెలుసు, నీ ప్రవర్తన ఏంటో తెలుసు, నీ రహస్య జీవితం ఏంటో తెలుసు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన సమస్తము ఎరిగిన దేవుడు నిన్ను ప్రేమించి అంటున్నాడు, నేనే దేవుడును, నువ్వు నాకు సాక్షిగా బ్రతుకుతావా? నీవు నాకు సాక్షిగా బ్రతికితే లోకాన్ని నిన్ను బట్టి తలక్రిందులు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాను, అద్భుతాలు చేస్తాను, దేవుని శక్తిని భూమి మీద రుజువు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను వాడుకుంటాను. నేనే దేవుడును, నీవు నాకు సాక్షిగా బ్రతుకుతావా అని అన్నీ ఎరిగిన దేవుడు నాకు సాక్షిగా బ్రతుకొని పిలుస్తుంటే ఈ రాత్రి ఆయనకి సాక్షిగా బ్రతుకుతావా? లేకపోతే ఆయన చేసిన కార్యాలకే సాక్ష్యం చెప్పి నువ్వు వెళ్ళిపోతావా? అది నీ ఇష్టం. నువ్వు ఆయన చేసిన కార్యాలకు ఉన్న సాక్ష్యము కంటే, నువ్వు ఆయన చేసిన కార్యాల కొరకు చెప్పిన సాక్ష్యము కంటే, నీవు ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యమైన మారు మనసు, పాప క్షమాపణ అనుభవం అనే ఆ పునరుద్ధానపు అనుభవాన్ని కలిగి సాక్షిగా బ్రతికితే ఉండే అభిషేకము వేరు, నువ్వు కాలక్షేపణ కొరకు చెప్పే కథలు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు. నీవు ఆయనకి సాక్షిగా బ్రతకాలి. ఆయన కార్యాలకు కాదు, ఆయనకే సాక్షిగా బ్రతకాలి. నా దేవుడు నా పాప పరిహారార్థ బలిగా చనిపోయాడు, నాకు నిత్య జీవం ఇవ్వడానికి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. ఇదిగో పాపముల చేత, ఒకనాడు పాపముల చేత, అపరాధముల చేత, నీచమైన స్థితిలో, వరుసవాయ తెలియని స్థితిలో, నీచమైన స్థితిలో బ్రతికిన నేను, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నేను క్రీస్తుతో కూడా ఈరోజు బ్రతికించబడ్డాను అనే సాక్ష్యము ఆయనను గురించి చెప్పే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇందాక నుంచి అలా అంటే చాలా మాటలు చెప్పారంటారు, వినండి. 100 స్వస్థత సాక్ష్యాల కంటే, మీరు రాసుకోండి కావాలితే, 100 స్వస్థత సాక్ష్యాల కంటే ఒక రక్షణ సాక్ష్యం విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. 100 స్వస్థత సాక్ష్యాల కంటే ఒక రక్షణ సాక్ష్యం విలువైనదే. 100 స్వస్థత సాక్ష్యాలు చేయలేనంత గొప్ప కార్యాలు ఒక రక్షణ కార్యం, ఒక రక్షణ సాక్ష్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అంటున్నాడు, నేనే దేవుడును, నేనే దేవుడును అని మీకు తెలుసు కదా, మీరు గ్రహించారు కదా, మీకు ప్రకటించబడింది కదా, మీకు వివరించబడింది కదా, మీరు గ్రహించారు కదా. నేనే దేవుడునని నా సేవకుడు మీకు ప్రతి దినము బోధిస్తున్నాడు కదా. మీరు నాకు సాక్షులుగా బ్రతుకుతారా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నీవు ఏమి సమాధానం చెప్పి ఈ స్థలంలోంచి వెళతావు, అది నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదయ్యా, నీ కార్యాలకు సాక్ష్యం చెప్పి నేను వెళ్ళిపోతానంటావా? లేదయ్యా, నీకే సాక్షిగా ఊపిరి పోసుకునే ఈ స్థలంలోంచి వెళతానయ్యా. నీ సాక్షిగా బ్రతకగల శక్తినిచ్చే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి ప్రభు అని ప్రభు పాదాలు ఎదుట పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి అభిషేకాన్ని పొందుకుంటావా? నీ ఇష్టం. ప్రియులరా, ఆ ఊరు సమరయ పట్టణం. వినండి, ఆ ఊరు సమరయ పట్టణం. అక్కడికి యేసయ్య వెళ్ళాడు. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర కూర్చుంటే ఒక్క స్త్రీ మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు యేసయ్య ఆమెను చూసి మాట్లాడాడు. ఆమె యేసయ్యతో మాట్లాడింది. ఎప్పుడైతే మాట్లాడుతూ యేసయ్య అన్నాడు, ఇదిగో ఈ బావిలో ఉన్న నీళ్లు తాగితే మళ్ళా దావతేస్తుంది. ఏమన్నాడు? ఈ బావిలో ఉన్న నీళ్లు తాగితే మరలా
దాహమవుతుంది. నేనిచ్చే జీవ జలమును తాగినవాడు, నేనిచ్చే నీళ్లను తాగినవాడు ఇంకెన్నడను దప్పికొనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమె అంది, అయ్యా నీ భావిచ్చిన యాకోబు కంటే, మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పోడువా అన్నది. పిల్లరా, ఆయన చెప్పాడు, నేనిచ్చే జలమును, జీవ జలమును తాగినవాడు ఇంకెన్నడును దప్పికొనడు అని చెప్తే, అయ్యా ఎంత దూరం వచ్చి మిట్ట మధ్యాహ్నం వచ్చి ఒంటరిగా ఎవరు లేనప్పుడు వచ్చి ఆ నీళ్లు తీసుకుని వెళ్ళటం చాలా కష్టమవుతుందయ్యా. నీవు ఇస్తానన్నవే ఆ జీవ జలము, అదేదో నాకు కొంచెం ఇస్తే నేను తాగి ఇంక ఈ నీళ్ళ దగ్గర రాకుండా నా ఇంట్లో నేను బతుకుతానయ్యా అని చెప్పింది. వినాలి. అప్పుడు ఆయన అన్నాడు, తప్పకుండా నీకు నీళ్ళు ఇస్తానమ్మా, తప్పకుండా నీకు జీవజాలం ఇస్తాను, అయితే నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆమె అంది, నాకు పెనిమిటి లేడయ్యా అంది. వినాలి, నాకు పెనిమిటి లేడయ్యా అంది. యేసయ్య అన్నాడు, కరెక్ట్గా చెప్పావు, నీకు పెనిమిటి లేడు. ఇప్పుడు నీతో ఉన్న 5 కూడా నీ పెనిమిటిలు కాదు. ఇప్పుడు నీతో 5 ఉన్నారే, వాళ్ళు కూడా నీకు భర్తలు కారు. నువ్వు అక్రమమైన జీవితం జీవిస్తున్నావు, నీవు నీచమైన జీవితం జీవిస్తున్నావు, నలుగురికి తల ఎత్తుకొని ముఖము చూపించలేని బ్రతుకుతున్నావు. నీవు అపవిత్రతను కలిగి సమాజానికి ముఖం చూపించుకోలేకుండా బ్రతుకుతున్నావు. నీ బ్రతుకు ఎరిగిన ప్రజల మధ్య, ఎరగని వారి మధ్య బాగానే జేబులో చేతులు తిరిగేస్తున్నావు. ఎరిగిన వారు వస్తే తల దించుకొని పోవాల్సి వస్తుంది. నువ్వు ఎవరువో ఎరిగిన వారు నీకు ఎదురవున్నప్పుడు తల ఎత్తలేని బ్రతుకును అనుభవిస్తున్నావు కదమ్మా. ఇదిగో నేను ఆత్మ సంబంధమైన నీళ్లను నీకు ఇస్తున్నాను అని ఆయన ఉపదేశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉపదేశము చేసినప్పుడు దేవుడు తన జీవితాన్ని తనకు బయలుపరిచినప్పుడు తను ఎలాంటి స్థితిలో ఉన్నదో, ఎటువంటి వ్యభిచారపు జీవితం జీవిస్తుందో, ఎలాంటి అక్రమకరమైన జీవితం జీవిస్తుందో, ఎలాంటి జీవితం జీవిస్తుందో, ఎన్ని కుటుంబాలు నాశనం చేసిందో, తన జీవితం ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకో ఆ ఉపదేశపు వెలుగులో ఆమె జీవితం ఆమెకు కనిపించిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాట్లాడితే మన బ్రతుకులు మనకు కనబడతాయి. హల్లెలూయా. మనుషులు మాట్లాడితే ప్రియులారా మనకేం అర్థం కాదు, కానీ యేసయ్య మాట్లాడితే మన బ్రతుకులు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మాట్లాడితే మనం అంటాం, ముందు నువ్వు చూసుకోరా అంటాం. ఏమంటాం? ముందు నిన్ను నువ్వు చూసుకోరా అంటాం. నీ నోరు తెరవలేవు ఆయన ఎదుట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాదు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, ఆయన మాత్రమే నీతిమంతుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని రోమా సామ్రాజ్యాన్ని గద్దిస్తే రోమా సామ్రాజ్యమే ఆయన ముందు తల వంచుకుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు మాట్లాడుతుండగా సమరయ స్త్రీ జీవితము తన కళ్ళకు కనిపించినట్లు మన జీవితం మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రియులరా, మన జీవితాన్ని ఆయన పాదాలు ఎదుట ఉన్నట్టుగా పశ్చాత్తాపడి ఆ సమరయ స్త్రీ తన నీళ్ల కుండను విడిచిపెట్టినట్లు మన వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆయనకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఆయన కార్యాలకు కాదు సుమా, ఆయనకే సాక్షులుగా బ్రతుకుదుముగాక. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా చాలండి. హల్లెలూయా. ఆ స్త్రీ తన పాపపు కుండను విడిచిపెట్టి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అని ఆ ఊరిలో ప్రకటన చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. ప్రియులరా,
నేను ఇందాక చెప్పింది మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 100 స్వస్థత సాక్ష్యాల కంటే ఒక రక్షణ సాక్ష్యం విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మారితే, మార్పును గురించి సాక్ష్యం ఇస్తే, నువ్వు మారు మనసు పొందితే, మారు మనసు పొందిన జీవితాన్ని గురించి సాక్ష్యం ఇస్తే, నువ్వు పాప క్షమాపణ పొందిన వ్యక్తివైతే, పాపములు క్షమించబడిన వ్యక్తివైతే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికించబడిన అనుభవం కలిగిన వ్యక్తివైతే, నీ సాక్ష్యము 100 స్వస్థత సాక్ష్యాలను మించిన సాక్ష్యం. హల్లెలూయా. నీ సాక్ష్యానికి విలువ ఉంది, నీ సాక్ష్యానికి ఘనత ఉంది, నీ సాక్ష్యానికి దమ్ము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె పరిగెట్టుకెళ్ళి సమరయ పట్టణం అంతా తిరిగి చెప్తుంది, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పాడయ్యా, నా బ్రతుకేంటో నాతో చెప్పాడు, నేను ఎలా బ్రతకాలో నాతో చెప్పాడు, ఎలా బ్రతకూడదో నాతో చెప్పాడు, నా జీవితము చచ్చిన స్థితిలో ఉండగా తిరిగి నన్ను బ్రతికించాడు. ఆయన క్రీస్తు కాదా? ఆయన దేవుడు కాదా? ఆయన సృష్టికర్త కాదా? ఆయన రాజు కాదా అని ప్రకటిస్తే ఊరు మొత్తం యేసు దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 39వ వచనం చదువు తల్లి. యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని. 29 కాదమ్మా, 39. ఎస్, నేను చేసినవన్నీ నాతో చెప్పానని, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి, సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు, ఆ ఊరిలో ఉన్న సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సాక్ష్యం చెప్పినందుకు చప్పట్లకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. ఆమె ప్రసంగం చేయలా, మా దేవుడు పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులం, మేము మీతో కలవము, మీతో మాట్లాడము అని పరిచయంలాగా చేయలా. ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కదా, నా బ్రతుకును మార్చినవాడు క్రీస్తు కదా. పిల్లరా, ఏం చేస్తాడయ్యా యేసయ్య నీకు? ఏం చేస్తాడమ్మా యేసయ్య నీకు అంటే, నా బ్రతుకును మార్చాడు అని చెప్పగల దమ్ముందా నీకు? హల్లెలూయా. నా ఇంట్లో నేను అబ్బాయినే అడిగానండి, నాకు అబ్బాయిని ఇచ్చాడండి. నేను ఫలానాది అడిగానండి, ఫలానాది ఇచ్చాడండి. ప్రియులరా, కాదు. ఏం చేశాడు నీకు నీ దేవుడు? నా బ్రతుకుని మార్చాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను ఆయనతో కూడా లేపి, ఆయన మరణ పునరుద్ధానానికి సాక్షిగా, ఆయనకు సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఆయనే దేవుడని చెప్పగల దమ్ము నీకుంటే ప్రాంతాలు కదిలించబడతాయి. హల్లెలూయా. సమరయ పట్టణమంతా కూడా ఆ సాక్ష్యాన్ని విని యేసునందుకు వచ్చి యేసునందు విశ్వాసం ఉంచారట. పిల్లరా, నీ ఇష్టానుసారంగా నువ్వే బ్రతికితే, దేవునికి సాక్షిగా కాక దేవుని కార్యాలకే సాక్ష్యం ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రాంతాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు జీవిస్తున్న ప్రాంతాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఊరిని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు లాగుదాం అనుకుంటున్నావా? లేక అగ్నిలోనికి తోద్దాం అనుకుంటున్నావా? నరకాగ్నికి బలి అయిపోవడానికి మనుషులకు నీవే కారణమై నిలుస్తావా? ఆ నరకాగ్ని అంచులో నుండి, అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు బయటికి లాగి దేవుని ఎదుట నిలబెడతావా? అలా దేవుని ఎదుట అగ్నిలో నుండి ఒక వ్యక్తిని లాగినట్టు లాగి బయటకు లాగి దేవుని ఎదుట దేవునికి సాక్షిగా, దేవుని పాత్రగా ఒక వ్యక్తిని నువ్వు నిలబెట్టాలంటే నీ ప్రసంగం కాదు, నీ సాక్ష్యం కావాలి. హల్లెలూయా. నీ ప్రసంగం కాదు, నీ ప్రార్థన కాదు. అన్న నేను పాట పాడితే ఎంత బాగా పాడతానో తెలుసా? కోయిల కూసినట్టు ఉంటుంది. పిల్లరా, పరలోకం ఊసినట్టు కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, పాటను బట్టి మురిసిపోకు, ప్రసంగాన్ని బట్టి మురిసిపోకు, సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఘనత తీసుకురా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, నా బ్రతుకును మార్చినవాడు క్రీస్తు కాడా, అపవిత్రమైన నా జీవితాన్ని బాగు చేసినవాడు పరిశుద్ధుడు కాదా? సాక్ష్యమే. ప్రాంతాలు నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చునుగాక. ప్రభు మన ప్రాంతాలను కదిలించునుగాక. మన సాక్ష్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మన దేశములను కదిలించునుగాక. హల్లెలూయా. మన సంఘములను ఉజ్జీవపరచునుగాక. సాక్ష్యము లేని వ్యక్తిగా మిగిలిపోతావో
సాక్షివై పరలోకంలో ఉన్న దేవుణ్ణి పరవశింపజేస్తావు అని ఇష్టం. సమరయ స్త్రీ అంటుంది, నేను ఆయనకు సాక్షిని. హల్లెలూయా, నేను ఆయనకు సాక్షినే. మరి నీవెవరు? ఆయన అంటున్నాడు, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు. అడుగు, సాధ్యమయ్యా, నా వల్ల అవుతుందయ్యా, బలహీనుడునయ్యా, దిగజారిపోయే స్వభావం కలిగిన వాడునయ్యా, కుక్క తల వాంతికి తిరిగినట్లు తిరిగే స్వభావం కలిగిన వాడునయ్యా, కడగబడిన తర్వాత కూడా బురదను ఆశించే పంది స్వభావం కలిగిన అన్నయ్యా, నా వల్ల అవుతుందా? నీ వల్ల అవ్వదు, అభిషేకం వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తే, నిన్ను స్వతంత్రించుకుంటే, నీతో ఉంటాను, నీలో ఉంటాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు నీ హృదయంలో చొరబడితే నీవు దేవునికి సాక్షిగా బ్రతకటం సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరం లేచి మెల్లగా నిలబడదాం.